అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకి నిన్న వెలువడిన ఫలితాలలో సాధించినటువంటి విద్యార్థినులకు ప్రత్యేక శుభాభివందనాలు. అలాగే ఎవరైతే ఉత్తీర్ణత సాధించని విద్యార్థినులు ఉంటారో వాళ్ళు అధైర్య పడద్దు అని అంటున్నాం. ఎందుకంటే మార్కులు తక్కువ వచ్చినాయని ఫెయిల్ అయినామని మనోవేదనకు గురి కావాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకు వెంబడనే 15 రోజుల నిడివి ప్రాంతంలోనే మీరు మళ్ళీ సప్లిమెంటరీ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, రాసి మళ్ళీ పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరం విద్యార్థినులు ఎవరు కూడా అధైర్యపడకుండా, మనోవేదనకు గురి కాకుండా, అమ్మ నాయనలను ఇబ్బంది పెట్టకుండా కూడా ముందు కాలంలో మళ్ళీ అలాంటి తప్పిదాలు జరగకుండా మళ్ళీ ఇంకా ఎలా చదవడానికి ఎక్కడ మనం ఆసక్తి చూపలేదో ముందు భవిష్యత్తులో మీరు చూసుకోవడానికి ఇది తొలిమెట్టుగా భావించాలి. అంతేకాని మేము ఫెయిల్ అయినామని, మార్కులు తక్కువ వచ్చినామని కానీ ఏదో రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీకు మీరుగా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని, అలాగే మళ్ళీ రాబోయే కాలంలో సప్లిమెంటరీ కట్టి కూడా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ కట్టి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కట్టి మళ్ళీ రాసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దని మా ఎంజీపీవీసీ సంఘం నుండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.